ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్య మాట్లాడటానికి మరి దైవజనులు నాకు మంచి అవకాశాన్ని కలిగించినందుకు దైవజనులు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీకు మీటింగ్ పాంప్లెట్ లో చక్కని వాక్యాలు 2 వాక్యాలు వేశారు కదా. పైన ఒక వాక్యం, అలాగే కింద ఒక వాక్యం వేశారు. పైన 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనము, అలాగే మరి క్రింద ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని వేశారు. ఈ 2 వచనాలు ఒకసారి చదువుతాం. 2 వచనాలు ఒకసారి చదువుతాం. చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కాదాలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఇది పైనటువంటి వాక్యం. క్రింద వాక్యం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. చాలా హల్లెలూయా. ఒకసారి అందరూ ఒక చేయి పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఓకే, అందరూ మెలకువగా ఉన్నారు కదా. 2 వాక్యాల్లో కూడా ఒక విషయం సింక్ అయ్యాయి, అంటే కలిసింది. ఏంటంటే ప్రయాస. పైన వాక్యంలోనూ ప్రయాస గురించి రాయబడింది, కింద వాక్యంలో కూడా ప్రయాస గురించి రాయబడింది. అంటే ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులతోనూ కొరింథీ సంఘస్థులతో కూడా పౌలు గారు చెప్తున్నాడు, ప్రయాస గురించి చెప్తున్నాడు. అక్కడ కొరింథీ పత్రికలో మీరు ప్రయాసపడ్డారు, అది వ్యర్థం కాదు, కాబట్టి మీరు ఆసక్తిగా సాగండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో ఇక్కడ కూడా కొంతమంది ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పీ సంఘంలో కూడా కొంతమంది ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు నాతో పాటు ప్రయాసపడ్డారు కాబట్టి మీ పేర్లు తప్పనిసరిగా జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి, కాబట్టి మీరు సంతోషించండి. 2 సంఘాల్లో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మొదటగా ఈ 3 రోజులు ఈ వాక్యాల మీద మాట్లాడతారు కాబట్టి నేను ఈ వాక్యం నుంచి ఒక తలంపు గురించి ఈరోజు ధ్యానం చేస్తాను. ఏంటంటే, సంఘములో విశ్వాసులుగా దేని గురించి ప్రయాసపడాలి? సంఘంలో విశ్వాసులు దేని గురించి ప్రయాసపడాలి? మన ప్రయాస ఏంటి? ఏ విషయాల్లో ప్రయాసపడాలి? ఈ ఫిలిప్పీ పత్రికలో కొన్ని విషయాలు ఉన్నాయి, ఒక 7-8 విషయాలు ఉన్నాయి, ప్రయాసపడవలసిన విషయాలు. అందులో కూడా 2 భాగాలు చేస్తే, ఒకటి దేవుని కోసం ప్రయాసపడాలి, రెండోది దైవజనుడి కోసం ప్రయాసపడాలి. ఎందుకంటే మన సంబంధాలన్నీ ఇక్కడే ఉంటాయి, దేవుడు, దైవజనుడు, విశ్వాసం. దేవుడు, దైవజనుడు, విశ్వాసం, ఈ 3 ఉంటూ ఉంటాయి.
కాబట్టి దేవుని కొరకు ప్రయాసపడాలి, అలాగే దైవజనుడు కొరకు కూడా ప్రయాసపడాలి. రెండు ప్రయాసాలు ఉన్నాయి. అంటే ఇద్దరు వ్యక్తుల కోసం మీరు ప్రయాసపడాలి. సంఘంలో ఇద్దరు వ్యక్తుల కోసం మీరు ప్రయాసపడాలి. చూడు, దేవుని వాక్యం నుంచి మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ పాయింట్ 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిందని నమ్ముచున్నాను. అక్కడ దాకా చాలు. ఏమంటాడంటే ఇక్కడ విశ్వాసులు దేనికోసం ప్రయాసపడుతున్నారంటే సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉండుట. అంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే ఆయనతో సువార్త ప్రకటించడం వీళ్ళు ప్రయాసపడుతున్నారు. వీళ్ళు కింద వచనాల్లో కూడా ఉంటుంది. 7వ వచనంలో ఏమని, నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించట యందును దానిని స్థిరపరచట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. ఇది అంటే దైవజనుడికి దేవుడు ఒక భారం ఇస్తాడు. ఏంటంటే సువార్త ప్రకటించడం. ఇప్పుడు ఇదే భారాన్ని విశ్వాసం కూడా తీసుకోవాలి. చాలా మంది అనుకున్నారంటే ఈ పని దైవజనుడు చేసుకుంటారు అనుకుంటారు. ఒక దైవజనుడి ద్వారా ఈ పని అంత అవ్వదు. మీరు కూడా దైవజనుడితో కలిస్తేనే పని అవుతుంది. ఏం పని? ఆత్మ సంస్కరించ. అది ఓ సామెత ఉంది లండన్లోను ఇంగ్లాండ్లోను. ఒక గుర్రం అంట ఎన్ని టన్నులు మోస్తుందంట? ఏందమ్మా? ఒక గుర్రం మెరిసి చెప్తే ఒక గుర్రం 10,000 టన్నులు మోస్తే 2 గుర్రాలు 50,000 టన్నులు మోస్తుంది. అంటే ఒక దైవజనుడే పనిచేస్తే కొంత పని అవుతుంది. మీరందరూ కలిసి పనిచేస్తే డబుల్ ట్రిపుల్ 4. మరి మీరు కలవనంటే మేము కలిసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారంటే మేము ఏంతో కలవండి అంటే ఇక్కడ ఒక ఉద్దేశం నెరవేరు, ఇక్కడ ఒక దర్శనం నెరవేరు, ఇక్కడ ఒక కార్యం అనేది దేవుడు తలపెడతాడు కానీ అది జరగకుండా అయిపోతాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కాలు లేకపోతే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది పరిచయం. ఒక కాలు దైవజనుడు అయితే ఇంకో కాలు ఏంటి? మీరందరూ. మరి ఇక్కడ అంటున్నాడు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దేవుడే అంటున్నాడు. అంటే ఇలా నువ్వు స్వార్థ ప్రకటించటంలో నువ్వు సహకారిగా ఉండాలంటే కూడా దేవుడు నీకు సాయం చేయాలి. నీకు దేవుడు సాయం చేయకపోతే నువ్వు దీంట్లోకి రాలేవు. నువ్వు దేవుడికి సాయం చేయాలంటే నువ్వు దేవుడికి ఎంత అనుకూలంగా నడిస్తే నువ్వు ఆ మెట్లోకి వస్తావు. అందరికీ రాదు. దైవజనుడితో కలిసి ప్రయాసపడి ఆత్మను సంపాదిద్దామనే మనసు ఆలోచన నీ అంతటి నీకు రాదు. వచ్చినా నువ్వు 2 రోజులు ఉంటావు, తర్వాత అయిపోయి. కానీ దేవుడు నీకు హృదయంలో భారం పెట్టాడనుకోండి, నువ్వు మొదటి నుంచి చివరి వరకు కూడా సహకరిస్తూ సాగుతావు, ప్రయాసపడతావు. కొన్నిసార్లు దైవజనుడితో కలిసి పనిచేస్తూ ప్రయాస పడుతున్నప్పుడు కొన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతుంటాయి. అదే నేను ఒకసారి సోటపురం వెళ్తుంటే మధ్యలో ఒక ట్రైన్లో ఒక ఆయన నా దగ్గరికి కూర్చున్నాడు. మీరు ఎక్కడికంటే నేను పలానా చోటకి వెళ్ళానని నేను. ఆయన కూడా అన్నాడు మీరేంటంటే నేను పలానా చోటకి వెళ్తున్నాను, వాక్యం వింటాకి వెళ్తాను అన్నాడు. అప్పుడు నాతో చిన్న సాక్ష్యం చెప్పాడు. ఆయనకి ఆయాసం చెప్పుండేదంట. అసలు బయటికి రావాలన్నా నడవాలన్నా కష్టం ఉండేదంట. చలికాలం వస్తే ఇంకా బాధపడేవాడు. అయితే ఒకరోజు
వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి దైవజనుడు ఈరోజు నాతో పాటు రావయ్యా వాళ్ళ ఊరు సువార్త ప్రకటించడానికి వెళ్దాము అని చెప్పాడంట. అయ్యా నాకు ఆయాసం, ఈ చలిలో నేను రాలేను, నేను తట్టుకోలేను, నా వల్ల కదని చెప్పాడంట. రావయ్యా నువ్వు దేవుడు చూసుకుంటాడు రాగాన్ని అని చెప్పాడంట దైవజనుడు. లేదండి నేను వస్తే పక్కనే పడిపోతాను, మీరు సువార్త ప్రకటించకపోతే నా గురించి మళ్ళీ మీరు పట్టించుకోవాలి, నేను రానులేండి అని చెప్పాడు. నువ్వు రావయ్యా దేవుడు చూసుకుంటాడు దాని సంగతే అని ఏం చెప్తున్నాడు. ఈయనేంటో బాబు నన్ను వదిలిపెట్టట్లేదు, నేను వెళ్తే నేను పోతాను, నాకు భయం వేస్తుంది, వెళ్ళకపోతున్నాం ఈ వదిలిపెట్టట్లేదు, నీకు ఏం చేయాలి అర్థం కాక మొఖాలకి తలకి చెవులకి మొత్తం మంచి పకడబంతో చుట్టూ చేసుకుని పన్నీళ్ళకి వేసేసుకుని ముక్కులు కట్టేసుకుని చెవులు కట్టేసుకుని ఆయనతో కూడా వస్తే ఏంటే బాబు లాదర్ కట్టినట్లు లాదర్ కట్లు వస్తుంటే అయ్యా నా సగం మీకు తెలీదు, మీ బలవంతం మీద వస్తున్నాను తప్ప నాకైతే లేదు, ధైర్యం కూడా లేదు, మోసుకొస్తే మీరే మోసుకురావాలి, మీరు రమ్మన్నా కూడా మీతో పాటు వస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఆయనతో పాటు కూర్చున్నాడు, ఆయనతో పాటు వాక్యం చెప్తుంటున్నాడు, పాట పాడుతుంటున్నాడు. అడిగి కొంచెం పట్టాలు ఉంటే ఆ పట్టాలు సర్దాడు, రెండు కుర్చీలు సర్దాడు, మంచి చలిగా ఉంది, ఒక మూల కొంచెం కచకచ ఒరిగిపోతున్నాడు, వాక్యం చెప్పాడు, ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయింది. చివరికి వచ్చేసరికి చెమటలు పుట్టి మొత్తం తీసేసాడండి. చెవులు కట్టుకున్నాయి, ముక్కులు కట్టుకున్నాయి, బాడీకి వేసుకున్నాయి, అన్ని తీసేసి చలిపడుతుంది, వెట్టదనం వచ్చేసిందని చెప్పి తీసేసాడండి. తీసేసి అంత చలిలో అయ్యగారు వెనకాల బండి మీద కూర్చొని సంతోషంగా వచ్చాడంట. తర్వాత రోజు ఆయాసం రావట్లేదంట. ఏంట్రా బాబు నాకు ఆయాసం రావట్లేదని చెప్పి ఆలోచిస్తే ఆయనకేం అర్థం కావట్లే. చలికాలంలోనే ఉన్నాడు, రోజు ఇంటికాడ అవి ముట్టుకుని పట్టేసి పెట్టుకుని మూలలు ఉండేవాడిని, ఇలాంటిది ఇప్పుడు రావట్లేదు ఏంటని చెప్పి ఆలోచన పెట్టింది. ఆయనకి 2-3 రోజుల తర్వాత బలి వెలిగింది. దైవజనుడు అన్నాడు, ఆయనతో పాటు కలిసి పనిచేస్తే ఈ స్వస్థత నాకు వచ్చినట్టుందని చెప్పి ఆ రోజు పోయింది. ఇక 10-15 సంవత్సరాల దాకా అసలు తెలుగు రాలేదు. ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు, ఇక్కడే తెనాల్లో ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? సేవకులతో పాటు సువార్త ప్రకటించడంలో, ఆత్మను సంపాదించడంలో నువ్వు ప్రయాసపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు అలా ప్రయాస పడటం ద్వారా నీ రోగాలే పోవచ్చు, నీకు దీవులే రావచ్చు, నీకు ప్రమోషన్లు రావచ్చు, చెప్పలేం. అందుకనే ప్రయాస అర్థం కాదన్నాడు ఇక్కడ కొరింథీ పత్రికలో. ప్రయాస అర్థం కాదు. మరి పెద్దగా ప్రయాసపడదా, చిన్నగా ప్రయాసపడాలా? గిన్నెడు చన్నీళ్ళ దగ్గర స్టార్ట్ చేశాడు దేవుడు. ఎక్కడ నుండి? గిన్నెడు చన్నీళ్ళ దగ్గర నువ్వు ప్రయాసపడు, నువ్వు ఎంత చేయగలుగుతావో అంత చెయ్యి. నీ ప్రయాస అంతటికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చెబుతున్నాం. ఫిలిప్పీ 1:20. నేను మిగిలిన అపేక్షించు నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించిన నెరుగుదును. రెండోది ఏంటంటే, దేంట్లో ప్రయాసపడాలంటే నువ్వు ప్రార్థించుతో ప్రయాసపడ. సంఘం కోసం ప్రార్థించటంలో ప్రయాసపడాలి ఫస్ట్. అది కొలసీ పత్రిక ఒకసారి చూడమాట 4:12. కొలసీ 4:12లో ఒక వ్యక్తి సంఘం కొరకు ప్రయాసపడతాడు. మీలో ఒకడు క్రీస్తు యేసుదాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు చూడండి, మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మనిశ్చత గలవారే. నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు.
అంటే విశ్వాసులకి ఏముండాలంటే సంఘం పరిపూర్ణతలోకి రావడానికి ప్రయాసం. దేని ద్వారా? ప్రార్థన. నా సంఘమంతా పరిపూర్ణతలోకి రావాలి, నా సంఘస్థులందరూ పాపాలను చేయించాలి, నా సంఘస్థులందరూ దుష్టత్వాన్ని చేయించాలి, నా సంఘానికి సైతాన్ మీద జయం ఉండాలి, నా సంఘమంతా ఎదగాలి, దీనిలో ప్రయాసపడాలి. దైవజనుడి కోసం ప్రయాసపడాలి. అలా దైవజనుడు ఏ విషయాల కోసం ప్రయాసపడాలి? దైవజన విషయంలో దైవజనుడికి సంఘం యొక్క ప్రార్థన చాలా అవసరం. దైవజనుడికి సంఘం యొక్క ప్రార్థన చాలా అవసరం. మీరు చేస్తారు, ఊళ్ళో చేస్తారు ప్రార్థన? చెప్పండి. మీరు చేస్తారు, ఊళ్ళో చేస్తారు ప్రార్థన? ఎవరి కొరకు? సేవకుని కొరకు నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది దైవ సేవకుడి యొక్క సేవ. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. తులసి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, కొలసీలతో చదవండి. చదవండి. అమ్మా ఈ మాట అందరూ చూడండి. ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని. అంటే విశ్వాసం దైవజనుడి కోసం ఏమని ప్రార్థించాలి? మా దైవజనుడు సువార్త ప్రకటించడానికి, మా దైవజనుడు ఆత్మను సంపాదించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి మంచి అవకాశాలు దయచేయనాయన ప్రార్థించాలి. నువ్వు ఇక్కడికి వచ్చిన అలా ప్రార్థన చేస్తే దైవజనుడికి మంచి మంచి అవకాశాలు దేవుడు కల్పిస్తున్నాడు. సువార్త చెప్పడానికి, ఆత్మను సంపాదించడానికి ఈ ప్రార్థన అవసరం. అందుకని పౌలు గారు ప్రార్థించండి అంటున్నాడు. మా కొరకు మీరు ప్రార్థించండి అంటున్నాడు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 1-2 వచనంలో కూడా తెస్సలోనిక సంఘానికి కూడా అదే మాట చెప్తున్నాడు. చదవాలి. చూడక ఏమన్నాడు? మేము కూర్చోండి కదా, మీలో జరుగుతున్న ప్రకారం శీఘ్రముగా వ్యాపించి. అది అంటే దైవజనుడి ద్వారా వాక్యం శీఘ్రముగా వ్యాపించాలంటే విశ్వాసం ఏం చేయాలి? ప్రార్థించాలి. మీరు ప్రార్థించటం ద్వారా దైవ సేవకుడు వాక్యాన్ని విశ్రమించుతాడు. తర్వాత అక్కడ ఏముంది? అక్కడ ఇంకా మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. అంటే దైవజనుడు ఏం ఎదుర్కొంటాడు? బయట మూర్ఖులు ఉన్నారు, బయట దుష్టులు ఉన్నారు, బయట RSS వాళ్ళు ఉన్నారు, బయట అటగించే వాళ్ళు ఉన్నారు. మరి దైవజనుడు సపోర్ట్ ఎవరిస్తారు? దైవజనుడు భద్రత ఎవరిస్తారు? దైవజనుడు కాపుదల ఎవరిస్తారు? మీరు ప్రార్థించటం ద్వారా అలాంటి వాళ్ళ చేతుల్లో పడకుండా, అలాంటి వాళ్ళు అడ్డగించకుండా. కాబట్టి మీ దైవజనుడు ఎక్కడికైనా మీటింగ్ వెళ్తున్నాడంటే మీరు అందరూ ప్రార్థనలోకి వెళ్ళాలి. ఆయన కాపాడయ్యా, ఆయన వాక్యానికి ఎవరు అడ్డు రాకూడదయ్యా, ఆయన వాక్య విస్తారం వ్యాపించాలయ్యా. అందుకని 2 కొరింథీ 1:10 పౌలుగా చెప్తున్నాడు, మీరు ప్రార్థించటం ద్వారా మరణము నుండి
తప్పించబడుతుంది అన్నాడు. కొరింథీ విశ్వాసులు అంటాడు, నేను చచ్చిపోతాను అనుకున్నాను, నా పని అయిపోయింది అనుకున్నాను, అంత ముమ్మరంగా జరిగింది కదా సభ, నా పని అయిపోయింది ఈ రోజు అనుకున్నాను, మరణం దగ్గరకు వచ్చేసింది, ఇంకేంటో అనుకున్నాను, కానీ దేవుడు అద్భుతంగా తప్పించాడు. కారణం అంటే మీరు మా కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అంటే మీ దైవజనులు మీరు కాపాడుకోవాలనుకున్నా మీరే, పోగొట్టుకోవాలనుకున్నా చెరువులో ముంచి లేపాలన్నా మీరే, చెరువులో చక్కర వాడేసి వాళ్ళకు తిప్పాలన్నా, ఈ ప్రయాణం ప్రభు యొక్క ఉద్దేశం ఏంటది? ఇక్కడ సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు సంపాదించబడాలి, ఈ చుట్టుపక్కల మన సువార్తతో నింపాలి. అలా దైవజనుడు ప్రయాసపడతాడు. ఆ ప్రయాసలో మీరు కూడా ప్రయాస పడగలుగుతుంటే దేవుని యొక్క ఉద్దేశం అనేది ఏం జరుగుద్ది? నెరవేర్చబడుతుంది. లేకపోతే కుంటుకాలు ఎవరలాగే చాలా సంఘాలు అభివృద్ధి లేకపోతే కారణం అంటే ప్రయాసపడతాడు, విశ్వాసులు ప్రయాసపడతారు. దైవజనులు ప్రయాసపడతారు కదా, విశ్వాసులు ప్రయాసపడరు. అలా ప్రయాస పడకపోవటం వల్ల చాలా సంఘాలు అభివృద్ధి కాకుండా అయిపోతున్నాయి. ఇది ఒక దైవజనం చేసుకునే పనే కదా, మన పని కాదు కదా అన్నటువంటి ఒక అల్ప విశ్వాసంతో ఉండటం వల్ల అనేక సంఘాలు అభివృద్ధి కాలేకపోతే. కాబట్టి మీరేమనుకోవాలంటే, మాకు పనులు ఉన్నాయి కదా అయ్యగారు, ఇవన్నీ ఎక్కడ చేస్తామంటే, ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నెహెమ్యా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, కొద్ది రోజు సెలవు పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు సెలవు పెట్టుకున్నాడు కలిసి? అంటే 11 సంవత్సరాలా? 12 మీ మాట అనుకుందాం. 12 సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టేసేసి మరి ఏమి పని చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటాడు. నీ పని నీదే, అట్లే చెప్పని అట్లే ఇష్టమే, ఇట్లే చెప్పని ఇట్లే ఇటువే. అసలు అలా అట్లేసేవాళ్ళు ఇట్లేసేవాళ్ళకి అయితే జనం బాగా వస్తారు. ఒక అట్టుతో పాటు ఒక సువార్తలో చెప్పించాలి. అమ్మో సువార్త చెప్తే జనాలు రారేమో అనుకుంటాం. మళ్ళా లేదు, నువ్వు చెప్పు, నువ్వు రోజు 3 రోజులు అట్లా ఇయ్యలేదు, నీ చేతులు చాలలేదు, నీ పని చేసుకోవాలి. అలాగే దేవుని పని కూడా చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అంతటా సువార్త ప్రకటించి ఆత్మీయ సంపాదించలేదు కదా. సంఘంలో అందుకే అసలు మొదటి వచనంలోనే చూడండి, అక్కడ ఏం రాయబడిందో. 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిస్థితులు, అధ్యక్షులు, పరిచారకులు. బాబోయ్, ఈ సంఘం మామూలు సంఘం కదా. అధ్యక్షులు ఉన్నారు, పనిచేసే అధ్యక్షులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, పరిస్థితులు ఉన్నారు. ఈ పత్రికలో తిరుగుతూ ఉన్నాడు, ఈ పత్రికలో ఉన్నాడు, ఈ పత్రికలో ఉంది, ఈ పత్రికలో విశ్వాస ప్రయాసం ఎన్నున్నాయో దీంట్లో. హల్లెలూయా. అందుకని మనం ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు 2వ వచనంలో, ఇతర కార్యములు చూస్తున్నారు కానీ సొంత కార్యంలో చూసుకుంటున్నారు కానీ 2:21 క్రీస్తు కార్యం చూడటం లేదు. ఇది సంఘం యొక్క బలహీనత. ఈ దినాల్లో సంఘం యొక్క బలహీనత ఏంటంటే సొంత కార్యం చూసుకుంటున్నారు, సామర్థ్య కార్యం చూసుకుంటున్నారు, క్రీస్తు కార్యం చూస్తున్నారు. అది సంఘం యొక్క బలహీనత. కానీ పౌలేమంటున్నాడు, మీరు సొంత కార్యం చూడండి, ఇతర కార్యం చూడండి, అలాగే క్రీస్తు కార్యం రెండు చూడండి. మూడవ విషయం జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాల్లో చదువు.
ఓకే, చాలు చాలు చాలు. చూడండి ఈ వచనంలో విశ్వాసుల యొక్క అతిశయం ఎవరంటే దైవజనుడు. మీ అతిశయం అంటే దైవజనుడే. ఒక మంచి దైవజనుడు కలిగి ఉంటే సంఘానికి అతిశయమే. సూపర్, మా అయ్యగారు ఉన్నంతకాలం నాకు డోంట్ వరీ, దిగిలేదు. హ్యాపీగా నేను నా పిల్లలు అందరూ దీవించబడిపోతే హ్యాపీగా ముందు సాగిపోతుంది, చాలు. అది అతిశయం. అంటే దైవజనుడు యందు అతిశయించుటకు ప్రయాసపడాలి. నీ దైవజనుడు యందు అతిశయించటంలో నువ్వేం చేయాలి? దానిలో ప్రయాసపడాలి. అదే 1:31 ఏముందంటే ఎవరైనా కనుక ఎవడైనా ప్రభువునందు, ఇది మొదట ప్రభువునందు అతిశయం కలిగి ఉండాలి. తర్వాత సంఘంలోకి వస్తే ఎవరిని బట్టి కలిగి ఉండాలి? దైవజనుని బట్టి నువ్వు అతిశయం కలిగి ఉండాలి. దైవజనుని బట్టి నువ్వు అతిశయం కలిగి ఉంటున్నావా? ముఖ్యమైనది. దైవజనుని బట్టి సిగ్గా, లేకపోతే అతిశయమా? మా దైవజనుడు మంచోడు అని అతిశయమా? బాబోయి దైవజనుడితో పడలేకపోతున్నారు బాబు అని సిగ్గా. సిగ్గుపడేవారు కాదు, సిగ్గుపడేవారు ఉండాలి. చూడండి ఇక్కడ 2 కొరింథీ 5:12 2 కొరింథీ 5:12 పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, అమ్మా మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకోనట్టు లేదు కానీ హృదయం అతిశయపడక పైరూపం నుండి అతిశయపడి వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. చూసారా? అంటే మీరు దైవజను కొరకు, దైవజనుడు మీ కొరకు. దైవజనుడు మిమ్మల్ని కూడా అతిశయించాలి. గోపురం, మా విశ్వాసులు ఎంత గొప్ప, మా గోపి ఎంత గొప్పడు, మా గోపిని బట్టి నేను ధైర్యంగా దేవుని దగ్గర నిలబడతాను. రేపొద్దున ఎంత జ్యోతమ్మను బట్టి రేపు ధైర్యం పడతాను. గట్టి చెప్పేస్తా. ఆనందం గురించో అసలు మిగిలిపడి ఇంకా ప్రభు కూడా అన్నాడు కదా, నా భక్తుడైన యోగుడి గురించి ఆలోచించదువా? ఎంత ధైర్యం చెప్పినాడు, ఆలోచించదువా? నువ్వు పడేయగలవా? నా భక్తులు పడేయగలవా? నా భక్తులు పాపంలో పడేయగలవా? ఎంత ధైర్యం దేవుడికి! ఇది ఎవరి గురించి ఆ కుమార దిగలేదు, గ్యారంటీ పనిలో వెళ్ళిపోతే ధైర్యం మా కలిగించాలి. అందులో ప్రయాసపడి ఈ సుబ్బయ్య ఎక్కడికి వెళ్తాడు అర్థం కావట్లేదు, పైకి వెళ్తాడు, కిందకి వెళ్తాడు, అసలు ఎటు వెళ్తాడు అర్థం కావట్లేదు. చిడి గురించి ఏం చేయాలి అసలు? అది సిగ్గు. అయ్యో నేను పెంచుతున్నానే, పెద్ద చేస్తున్నానే, ఈ వ్యక్తి గురించి గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నానే, ఈ వ్యక్తి గురించి స్థిరంగా మాట్లాడలేకపోతున్నానే. కాబట్టి నువ్వు ఎలా ప్రయోజనాలంటే దైవజనుడు నా గురించి గ్యారెంటీ ఇవ్వాలి. ఖచ్చితం. అంటే దైవజనుడు నీ యందు అతిశయించాలి, ఆయన యందు నువ్వు అతిశయించేట్లుగా మనం ప్రయాసపడతాకి ఇష్టపడుతుంటాం. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో 2:12 కాగా నా ప్రియులారా ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు లేచి భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. ఏంటంటే విధేయత. దేంట్లో ప్రయాసపడే సంఘం? విధేయత. దేవునికి విధేయత చూపించాలి, దైవజనుని విధేయత చూపించాలి. దేని మీద అంత ఆధారపడుతుందండి. నువ్వు లోబడితే ముందు సాగలుగుతుంది, నువ్వు తిరుగుబాటు చేస్తే, నువ్వు లోబడకపోతే, మాట వినకపోతే,
నువ్వు చెప్పింది చేయకపోతే దేవుడి కార్యం ఉండదు. సంఘము ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించాలి. సంఘము ఖచ్చితంగా దైవజనుడికి విధేయత చూపించాలి. నువ్వు విధేయత చూపించటానికి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, నువ్వు ప్రయాసపడాలి దానికోసం. ఎందుకంటే నువ్వు విధేయత చూపించకపోతే దేవుని రాదు కదా. ఇజ్రాయేలు నా మాట వింటే ఎంత మేలు, ఎంతో మేలు అన్నాడు. మాట వింటే కదా. మనకేముంటుందంటే మనం ఇక్కడ కొంచెం ప్రయాసపడాలి. కొన్ని విషయాల్లో మాట వినగలుగుతాం, కొన్ని విషయాలు వెళ్ళలేం. ఈ విషయం అన్నయ్య అడిగాం అనుకోండి, వెళ్ళొద్దు అంటాడు. మరి వెళ్ళొద్దు అంటాడు కాబట్టి మనం వెళ్ళిపోవాలి. అని ఆ పెళ్లికి వెళ్ళమన్నాం అంటాడు, వెళ్ళొద్దు అంటాడు, నేను వెళ్ళిపోవాలి. వాడి చేతిలో ఉంది, జనాలు పూజలు చేస్తున్నారు, వచ్చేవే అంటున్నారు, నేను వద్దు అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? లోపడతామా, అవి చూపిస్తామా? ఎవరికి చెప్పమాకుండా వెళ్ళొస్తామని చెప్పి గబాలని వెళ్తాము, వస్తాం, కాంగొచ్చుంటాం. ఏంటి అది? అవిధేయత. నువ్వు ఇలా అవిధేయత చూపిస్తున్నావు అనుకోండి, అప్పుడు నీలో దైవ కార్యం జరుగుతుందా? నీకు వాక్యం వదిలేకి వెళ్తుందా? నువ్వు ఒక అవిధేయుడిగా కూర్చున్నప్పుడు వాక్యం నీ హృదయంలోకి వెళ్తుందా? దైవ కార్యం జరుగుతుందా? దేవుడిని చెప్పని చేయగలడా? ఒక దేవుడు తీసుకురాగలడా? తీసుకురాలేదు. అందుకని ఎప్పుడు పత్రికలు 4వ అధ్యాయం 11వ వచనంలో ఆ విధేయత గురించి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఆ విధేయత వలన పడిపోయినట్లుగా మనలో ఎవరు కూడా పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశిద్దాము, జాగ్రత్త పడదాము. చూసారా? అవిధేయత ఉంటే పరలోకంలో కూడా వెళ్ళమంటున్నాడు. వాళ్ళు అవిధేయత వల్లే అరణ్యంలో ఏమైపోయారు అంటున్నాడు, రాలిపోయారంట. అందుకే ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. విధేయత చూపించడానికి నువ్వు ఇష్టపడాలి. నువ్వు విధేయత చూపించడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. నువ్వు విధేయత చూపించడానికి ప్రయాసపడాలి. నువ్వు విధేయత చూపించి దేవుడిని అడగాలి. నువ్వు విధేయత చూపిస్తే, నువ్వు లోబడితే, నువ్వు మాట్లాడితే నువ్వు దేవుని కార్యం చేస్తావు. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తున్నాడు, ఒకని విధేయత, ఒకని అవిధేయత. 2 విషయాలు చెప్తున్నాడు. 5వ పత్రికలో ఏమైందిగా, ఒక మనిషిని అవిధేయత వలన ఒక మనిషిని అవిధేయత వలన ఎలాగో పాపులుగా చేయబడుతుందో అలాగే ఒకరి విధేయత వలన చేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విధేయత చూపిస్తే విన్నటువంటి వార్తకి రాహాబు విధేయత చూపించదు కాబట్టి రాహాబు చెల్లెళ్ళు, రాహాబు అక్కలు, రాహాబు తల్లిదండ్రులు, రాహాబు కుటుంబస్తులు అందరూ కూడా నాశనం నుంచి రక్షించారు. నువ్వు విధేయత చూపించకపోతే అంత నాశనం. కాబట్టి విధేయత చూపించటానికి లోతు తొడుగు చేస్తున్నాడు, మాట పెట్టక తొడుగు చేస్తున్నాడు, లోపడితే తొడుగు చేస్తున్నాడు. ఈలో కుటుంబం మీద జరగవలసిన నష్టం జరిగిపోయింది. భార్య ఏమైపోయింది? ఉప్పస్తంభం. పిల్లలు ఏమైపోయారు? వాడైపోయారు. కుటుంబం ఏమైపోయింది? కళ్ళంతా అయిపోయింది. వాళ్ళ సంపాదన అంతా ఏమైపోయింది? అంత కాలిపోయింది. విధేయత లేదు. రాహాబు విధేయత చూపించింది. పట్టణానికి నాశనం రాబోతుంది, అలాగే సొదొమ గుమొర్రాలో నాశనం రాబోతుంది, 2 పట్టణాల్లో నాశనం రాబోతుంది. అక్కడ రాహాబు, ఇక్కడ లోతు. తడువు చేశాడు లోతు, నష్టపోయాడు. రాహాబు వేసింది విధేయత చూపించింది, కుటుంబాన్ని రక్షించింది. అంటే మన కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మనం రక్షించుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే
నీకు విధేయత లేకపోవటం వలన. నువ్వు విధేయత చూపించే వ్యక్తిగా నువ్వు కుటుంబంలో ఉండగలిగితే నిన్ను బట్టి కుటుంబం రక్షణలోకి వచ్చింది. అందుకే జకయా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎక్కడో లోబడలేకపోతున్నాం, ఎక్కడో కొన్ని రహస్య క్రియలు ఉండిపోతూ ఉంటాయి. మరి జకయ్య లోబడ్డా? లోబడ్డాడు. పాపం ఒప్పుకోవటం లోబడ్డా? లోబడ్డాడు. తిరిగి చేయడానికి ఇష్టపడ్డా? ఇష్టపడ్డాడు. దైవకార్యం జరిగిందా? జరిగింది. కుటుంబం ఏమైంది? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మన కుటుంబంలో భర్త, మన కుటుంబంలో పిల్లలు, మన కుటుంబంలో అల్లుళ్ళు, మన కుటుంబంలో కూతుళ్ళు, మన కుటుంబంలో పిల్లలు, మన కుటుంబంలో మనవళ్ళు, మన కుటుంబంలో మనవరాళ్ళు, వీళ్ళందరికీ రక్షణ రావాలంటే ఒక్క వ్యక్తి సరిగ్గా దేవుని విధేయత చూపిస్తే ఈ ఒక్క వ్యక్తిగా విధేయత లేకపోతే, ఈ ఒక్క వ్యక్తిగా లోపడుతూ రాకపోతే, లోపడతానికి ఇంకా కడుగు చేస్తూ లోపడతామా వద్దా? అయ్యగారికి అప్పచెప్పేసుకుందామా వద్దా? దేవుడికి అప్పచెప్పేసుకుందామా వద్దా? అప్పచెప్పేసుకుంటే మరి ఇదైపోతామా వద్దు? పై చేద్దాం, కొన్ని తక్కువ చేద్దాం, ఎక్కువ చేద్దామా? కొంచెం లోపడదామా, ఎక్కువ లోపడదామా? మానేద్దామా, మానుకుందామా? ఏం చేద్దాం ఇలా తడుగులాసేపు కుటుంబం వెళ్ళిపోతుంది. సరే, నువ్వు కొన్ని సంవత్సరాలు తీర్మానం చేసుకుంటే ఈలోపు ఏమైపోద్ది? ఈలోపు పిల్లలు వెళ్ళిపోతారు లోకంలో, ఈలోపు పిల్లల లోకంలోకి వెళ్ళిపోతారు, ఈలోపు భర్త లోకంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే భార్య లోకంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఆలస్యంగా చూపించే విధేయత కూడా పాపం. అంటే ఆలస్యంగా చూపించే విధేయత కూడా పాపం. అంత అయిపోయిన విధేయత చూస్తే ఏముంది ఇంకా? అందుకే నేడే రక్షణ దినము, మిగిలి అనుకూలమైన సమయము. నువ్వు రక్షణ పొందుతాడు విధేయత చూపిస్తే నీ కుటుంబం జీవితం తీవ్రంగా మారుతుంది. నువ్వు ఒక ఆలోచన చేస్తే, ఇంకా అనుకుంటే నువ్వు నీ కుటుంబం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి తడు చేయటానికి బదులు వెంటనే లోబడటానికి, వెంటనే విధేయత చూపించడానికి మనం ఇష్టపడగలిగితే కనుక దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. 5వ పాయింట్ జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, అతి జనము మధ్య మీరు జీవవాక్యం చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అమ్మాయిసా, నేను అంటున్నాను ఆ మాట. లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. అమ్మాయిసా, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మీరు దేంట్లో ప్రయాసపడాలంటే సేవకుడు పడే ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలని ప్రయాస. సేవకుడు పడే ప్రయాస వ్యర్థం కాకూడదని నువ్వు ప్రయాస. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు యేసుపాదం గారి ప్రయాస, అలాగే దైవజనుడు రత్నకుమార్ గారి ప్రయాస, ఎన్ని సంవత్సరాల ప్రయాస చెప్పండి, నాకు తెలీదు. ఎప్పుడో ఇలా అడ్డంగా ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి. నేను ఇలాగ అడ్డంగా ఉన్నప్పుడు మందిరం వచ్చా ఎప్పుడో ఒకసారి. ఆనంద్ గారు లెక్క చెప్పారైతే టక్కని చెప్పాలి కానీ
ఏంటి 20? నేను సేవకు వచ్చి 20 అయితే కాదు కాదు, నేను వచ్చే 20. అంకులు వచ్చి అన్నీ వచ్చి కదా, అంకులు వచ్చి అంకులు ఒక 20 వేసుకుంటారా? అంకులు ఒక 20, పాస్టర్ ఒక 20, మొత్తం 50 వేసుకో. 50 సంవత్సరాల ప్రయాస నువ్వు కాపాడుకో. దేవుడు అన్నాడు, ఒకవేళ ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయాలి. అది కొరింథీ పత్రిక 3:16. ఒకవేళ ఎవడైనా దేవుని ఆలయం బాగు చేస్తే వాడు రెట్టింపు కనుక. ఈ ప్రయాస ఎలా ఉండదంటే, ఇప్పుడు దైవజనులు ఇక్కడ ప్రయాసపడుతున్నాడు, దేవుడి సంవత్సరాలు తరబడి ఇక్కడ ప్రయాస జరుగుతుంది, ప్రకటించబడుతుంది. ఇదంతా నా వలన ఏం కాకూడదు, వ్యర్థం కాకూడదు. అంటే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, 2:16 పౌలు అంటున్నాడు, మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు, నాకు సంతోషం ఉంది. ఇక నా కష్టం, నా ప్రయాస నిష్ప్రయోజనం కాదు. చాలు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆత్మీయతలో ఉన్నారనుకోండి, మీరందరూ జ్యోతుల వల్లే ఉన్నారనుకోండి, మీరు చెప్పిన మాటలన్నింటికి లోబడుతున్నారనుకోండి, సక్రంగా సాగుతున్నారనుకోండి, అప్పుడు ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థం కాకుండా కాపాడబడతాడు. మరి దైవజనుడి యొక్క బయలుదేరి ప్రయాసమో. గలతీ 2:2లో, గలతీ 2:2 వచనంలో దేవుడి దర్శనం ప్రకారం వెళితిని మరియు నా ప్రయాస వ్యర్థమైనేమో. చాలా గొప్ప చాలి. ఈ 50 సంవత్సరాల ప్రయాసం కూడా ఒక్కసారి చేసి ఏ సింపుల్? 50 సంవత్సరాలు ప్రయాసపడుతుంది సింపులా? ఒక దెబ్బకే పడవడమే తేలిక, ప్రయాసపడతాం కష్టం. అప్పుడు అన్నయ్య గురించి చూసేవాళ్ళు, అన్నయ్య ఎప్పుడు ఉపాసాలే పాపం, ఎప్పుడు చూసిన ఉపాసాలే. ఎప్పుడు నాకు తెలిసిన దగ్గర నుండి అన్నయ్య గురించి నేను బాగా గుర్తించింది ఏంటంటే, సమాసంలో వచ్చిన ఉపవాసం, ఇటు వచ్చిన ఉపవాసం, ఇటు ఇప్పుడు వచ్చిన ఉపవాసాలే. ఎవరి కోసం? దేని కోసం? కడుపు కట్టుకుంది ఎవరి కోసం? నువ్వు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి. ఇంత ప్రయాసన వెనకాల ఉంది. ఇక్కడ కూర్చున్నానంటే, ఇక్కడ జీవించబడ్డానంటే, ఇక్కడ సమాధానం ఉన్నానంటే, ఇక్కడ నా కుటుంబం బాగుందంటే, ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నానంటే, ఈరోజు పరిస్థితులు బాగుందంటే ప్రయాసపడుతుందా? చెరిగిన పాడు చేస్తానా, నేను అభివృద్ధి చేస్తాను. అది పౌలు గారు భయం. నేను పడిన ప్రయాస అర్థమైన. గలతీ 4:19 అంటున్నాడు, గలతీ 4:19 అంటున్నాడు, నా పిల్లలారా, ఓ క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు ఈ విషయమై ఓ నాకు మరలా ప్రసవ వేదన, అబ్బా పశు వేదన కలుగుతుంది. చూసారా ఏంటంట దైవజుడికి? ఏంటంట, మీరు ఎన్నిసార్లు ప్రసవ వేదన పడ్డారు చెప్పండి? మీరు అందరూ వరుసగా ఆడాలంట. 1, 2, 3, 3 సార్లా, 4 సార్లా, 2 సార్లా? ఆనంద్ గారు సీరియస్ అవుతుంది, నేను పడలేదని అన్నారు. మీరు ఎన్నిసార్లు ప్రసవ వేదన పడ్డారు? 2, 3 అంతేగా? 4 లేరుగా, ఉన్నారా? ఇంతే. మరి దైవజనుడి ప్రసవ వేదన రోజు. ఒక మంచి దైవజనుడు ప్రయాస రోజు. ఒక మంచి దైవజనుడు ప్రసవ వేదన ప్రతిరోజు. దేనికోసం అంటే వీళ్ళు పరలోకం వెళ్ళాలి,
ఈ వ్యక్తి రక్షణ పొందాలి, ఈ వ్యక్తి కొంచెం మారాలి, ఈ వ్యక్తి పాపాన్ని జయించాలి, ఈ వ్యక్తి శ్రమ నుంచి బయటకు రావాలి, ఈ వ్యక్తి బాగా చదవాలి, ఈ వ్యక్తి ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఈ వ్యక్తి గట్టిగా నిలబడితే బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసవేదన. హల్లెలూయా. మీరు దైవజన్ని ఎప్పుడు సంతోషపెట్టగలరంటే మీరు చక్కగా దేవుని వాక్యం అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు సంతోషం కలిగి ఉంటాడు. ఒకవేళ మరి ఎదురు తిరిగే వాళ్ళు గాను లేకపోతే తిరుగుబాటు చేసే వాళ్ళు గాను అట్టున్నారు అనుకోండి, అప్పుడు దైవజనుడు మళ్ళీ ఏంటంట ప్రసవేదన. అంటే మీకు ఆనందం, మాకు ప్రసవేదన. మీరు ఒక టీవీ, మీరు ఒక నాటకం చూస్తూ మాకు కనపడ్డారు అనుకోండి, మీకు నాటికలో చింతామణి నాటకం మొత్తం దాన్ని బట్టి ఆనందిస్తారు. మేము ఇక్కడికి వచ్చి ఆ నాటకం నువ్వు చూస్తున్నందుకు మేము ఇక్కడేం పడాలి, మేము వచ్చిన టీవీ పెట్టుకుని మేము చూస్తూ ఉండాలా, లేకపోతే మేము ఇక్కడ ప్రసవేదన. అయ్యో ఇంత వాక్యం వింటుంది ఈ అమ్మాయి, ఇలా చేస్తుంది ఏంటి, ఇలా వింటుంది ఏంటి, అబ్బా ఇంత ప్రార్థన ఏం చేస్తుందేమా, ఇంత వాక్యం ఏం చేస్తుంది, అయ్యో ఈమెకి ఇంతవా, విడుదల నాయనా, విడుదల నాయనా, విడుదల నాయనా. హల్లెలూయా. కొలసీ పత్రికలు అంటాడు, కొలసీ పత్రికలు అంటాడు 1వ అధ్యాయంలో 29వ వచనంలో కొలసీ పత్రికలు అంటాడు. చూడండి ఇక్కడ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి మీరు పోరాడుతూ దైవజనుడి యొక్క ప్రయాసం ఏంటంటే ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నిలబడాలి, ప్రతి మనిషి కూడా సంపూర్ణుడుగా చేయబడాలి. అందుకనే బోధించటం, ప్రకటించటం, బుద్ధి చెప్పటం ఇవి ఇంకా రాయబడి. దీని గురించి పదే 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 ఒక వ్యక్తికి పదే పదే 4-5 సార్లు అలా కాదు, ఇలాగా ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఇదేంటి? ఒక పోరాటం. ఇది మరి పోరాటం అంటే సింపుల్గా ఉంటుందా? యుద్ధం అంటే సింపుల్గా ఉంటుందా? యుద్ధం క్షేమంగా ఉంటుందా? యుద్ధం ఎంత శ్రమ, ఎంత శోధన. అక్కడ 2వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారు అందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. తెలుసుకొనగోరుచున్నాను అంటే దైవజనుడికి ఎంత ప్రయాసం ఉంటుంది కాబట్టి, ఇంత కష్టం ఉంటుంది కాబట్టి, ఆ కష్టం, ఆ ప్రయాస వ్యర్థమైపోకుండా ఉండేటట్లు నువ్వు ప్రయాసపడు. నా వలన ఇబ్బంది రాకూడదు, నా వలన కష్టం రాకూడదు, నా వలన శోధన రాకూడదు, నా వలన ఇబ్బంది రాకూడదు, నా వలన సంఘం ఏం చెప్పకూడదు, నా వలన అని నువ్వు జాగ్రత్త. ఒక్కడ అవిధేయత చూపిస్తే ఏమొచ్చింది? ఆకాను ఒక్కడ అవిధేయత చూపిస్తే ఏమొచ్చింది? ఆకాను అవిధేయత చూపిస్తే ఎంతమందికి వచ్చిందమ్మా? ఆకాను అవిధేయత చూపిస్తే ఎంతమందికి? 36. ఆకాను అవిధేయత చూపిస్తే మరి ఇజ్రాయేల్ అందరికి వచ్చింది కదా ఒక చోట. ఇజ్రాయేల్ అందరికి వచ్చింది కదా యెహోషువ గ్రంథంలో కదా. ఆ బంగారం దొంగిలించి గుడారం కింద పెట్టాడు కదా. పెట్టాడా? ఆకాను అవిధేయత ఏమైంది?
36 మంది చనిపోయారు. ముందుకు వెళ్ళటం ఆ ప్రయాణం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? నా వలన సంఘం అపవిత్ర పడుతుందేమో, నా అవిధేయత వలన, నా ప్రార్థన లేని వలన, నేను లోపడకపోవటం వలన నా సంఘం అభివృద్ధి కావట్లేదేమో, నా వల్ల సమేమో, నా వల్ల కష్టమేమో, అయ్యో నా వలన ఈ పరిస్థితి రాకూడదు. కాబట్టి ఆకాను సరైన సమయంలో అనుకోమంటే ఎంత పశ్చాత్తాపడాలి, మనం ఎంత సరి చేసుకోవాలి మన దేవుడిలో. హల్లెలూయా. యోహాను కూడా అంటున్నాడు కదా, నా వలనే అంటే నా వలనే తుఫాను, నా వలనే తుఫాను. కవడాన్ని ఎత్తి మీకు భలే ఉంది, పక్కనే చెరువు, తలుపు తీయడంతో ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకుని ఈ సంఘ కూటాల్లో మీ జీవితాన్ని వ్యక్తిగతంగా పరిశీలించుకుని ఆ వాక్యం బట్టి సరి చేసుకుని దిద్దుకోవటానికి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం పిల్లరా. సంఘము దేనికోసం ప్రయాసపడాలో అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేనికోసం ప్రయాసపడాలి? నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో అసలు ప్రయాసపడటం లేదు. నువ్వు ఒంటి కాలుతో ఉంటే దేవుడి ఉద్దేశం నెరవేరదు కదా. రెండు కాళ్ళు కలిస్తే పని జరుగుతుంది కదా. అందరూ కూడా మోకరించి కొద్ది నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోట్లో ఎవరు ప్రార్థన చేయొద్దు, నోట్లో ఎవరు ప్రార్థన చేయొద్దు. మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు అయ్యి, నిలబడితే నిలబడు, కూర్చుంటే కూర్చో, నోరు మాత్రం తెరువు, ప్రార్థన చెయ్యి. నోరు మాత్రం తెరువు, ప్రార్థన చేయి. ఒక్కటేంటంటే నీ వలన సంఘానికి దీవెన, నీ వలన సంఘానికి నష్టము. నువ్వు ఇదే చూపిస్తే నీ కుటుంబం దీవించబడితే, నువ్వు ఇదే చూపిస్తే సంఘం వర్తించుతుంది, నువ్వు ఇదే చూపిస్తే మీ గ్రామం దీవించబడతారు. పురుషులు కూడా ప్రార్థన చేయండి, పురుషులు ప్రార్థన చేయండి. నిద్రస్తే నిలబడి ప్రార్థన చేయ దయచేసి సహోదరుడు నిద్రస్తే నిలబడి ప్రార్థన చేయండి. ఆయన గురించి సంబంధం వేరే నిలబడ అవసరం లేదు. కొద్దిసేపు ప్రార్థన చేసుకో. మొదటి వర్తమానం విన్నాము, రెండో వర్తమానం విన్నాము. నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ సంఘం కోసం ప్రయాసపడుతున్నావా? నీ చేతులు ప్రయాసపడుతున్నాయా? నీ కాళ్ళు ప్రయాసపడుతున్నాయా? ప్రార్థించడానికి ప్రయాసపడుతున్నాయా? సుమార్తకు ప్రయాసపడుతున్నావా? నువ్వు సహకరిస్తున్నావా? ఆత్మ సంపాదన కోసం నడవగలుగుతున్నావా? కష్టపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సేవకుడితోనే సేవ జరుగుతూ నువ్వు కూడా సహకరిస్తే గొప్ప సేవ జరుగుతాయి. దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు రక్తం కాచాడు? దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు? దేవుడు ఎందుకు రక్షించాడు? ఆత్మ రక్షణ పొందాలని చెప్పాయి. 50 సంవత్సరాల ప్రయాస ఇక్కడ ఉంది. ఈ ప్రయాస వ్యక్తం చేస్తావా? వృద్ధి చేస్తావా? హల్లెలూయా. ప్రభువాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా తండ్రి సహాయం చేయండి. ఆయన ప్రభువా మాకు సహాయం చేయ. ప్రభువా తండ్రి ప్రయాసపడ్డారయ్యా. పిలిపి పద్ధతిలో పిలిపి విశ్వాసం ప్రయాసపడ్డారు. మేము కూడా ప్రయాసపడతానికి మాకు సహాయం చేయండి. ఆయన పిలిపి పద్ధతిలో ప్రయాసపడ్డాడయ్యా. పిలిపి పద్ధతిలో ప్రయాసపడ్డాడయ్యా. కొంతమంది స్త్రీలు ప్రయాసపడ్డారయ్యా. నేను ప్రయాసపడాలయ్యా, నేను కష్టపడాలయ్యా. నా సంఘం కోసం, క్రీస్తు సంఘం కోసం నేను ప్రయాసపడాలయ్యా. ఆత్మ సంపాదనలతో నేను ప్రయాసపడాలయ్యా. ఓ దేవుని ఉద్దేశం నెరవేరడం ఆశిస్తూ నేను లోపడతాను. దేవా
దేవానికి విజయం చూపిస్తాను, దేవానికి మోక్షిస్తాను, దేవాన్ని మాట్లాడతాను, నువ్వు చెప్పింది చేస్తాను. నేనే నీకు అడ్డుగా ఉన్నాను, నేనే నీకు అడ్డుగా ఉన్నాను. సంఘం అభివృద్ధి కాలేకపోతే నేను అడ్డుగా ఉన్నాను ప్రభు, నేనే అడ్డుగా ఉన్నానయ్యా. నా సొంత కార్యాలు చూసుకుంటున్నాను, చేసే కార్యాలు చూస్తున్నాను, చేసే కార్యాల విషయంలో నిర్వహించగలుగుతున్నాను ప్రభు. అయ్యా ప్రభు మాకు కడుగయ్యా, నీ రక్తంలో కడుగయ్యా. కోసం ప్రయాసపడ్డాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు, నా సంఘం కోసం పోరాడబడినా, నా సంఘం కోసం పోరాడబడి నా గ్రామం కోసం ప్రార్థించేవాడిని చేయనన్నా. నేను ప్రయాసపడాలి, నా పరిచయం చేసుకోవాలి, దేవుని పరిచయం చెయ్యాలి. ప్రభా నాకు సాయం చేయండి ఆయన. తిమ్మతుడే అంటున్నాడు, ఏ సమయం కొరకేనేమో నువ్వు రాణిగా చేపట్టావు. నువ్వు సహాయం చేయకుండా ఉంటే వేరే దిక్కు సహాయం వస్తుందని చెప్పాడు. రాణిగా చేశాడు. కృతజ్ఞతగా తన జాతి ప్రజలందరూ రక్షించుకోవటానికి నేను నశించడం నశిస్తాను, నేను రాజు ముందుకు వెళ్తానని చెప్పి త్యాగంతో వెళ్ళింది. నువ్వు నిలబడగలవా దేవుని కోసం? నువ్వు నిలబడగలవా ఈ గ్రామం కోసం, నీ కుటుంబం కోసం నిలబడగలవా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయగలవా? చేతులెత్తి నాకు సాయం చేయనైనా, నేను తప్పించుకు తిరుగుతున్నానయ్యా, నీ పనంతా నేను తప్పించుకు తిరుగుతున్నానయ్యా. ఒక్కరు కూడా నీ సువార్త చెప్పలేని వాడుగా ఉన్నానయ్యా. నేను నా కుటుంబస్తులు నడిపించుకునే వార్తనయ్యా. నా దగ్గర విధేయత లేకపోవడం వల్ల రాగా విధేయత చూపించటం వల్ల కుటుంబాంతరం రక్షించుకుని ప్రభా నా లోబడు స్వభావం తీసేయను ఆయన, నా విధేయత తొలగించయ్యా, నా మూర్ఖత్వం తొలగించయ్యా, నా తిరుగుబాటు స్వభావం తొలగించయ్యా. నేనేట్టుగా ఉన్నానయ్యా, నా కుటుంబానికి నేనే అడ్డు, నా సంఘానికి నేనే అడ్డు, నా గ్రామానికి నేనే అడ్డయ్యా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.